ఓకే అండి. 22వ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఇది చాలా ట్రిక్కీగా ఉంటుంది. దీన్ని చెప్పే ముందు నేను చిన్న కాన్సెప్ట్ చెప్తే అర్థం చేసుకోండి. ఇక క్వెషన్ ఇచ్చింది ఏంటంటే ది సమ్ ఆఫ్ 11 కాన్సిక్యూటివ్ నెంబర్ ఈజ్ 1320. వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ 11 కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ 11 వరుస సంఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క వరుస సంఖ్యలు మొత్తం యాడ్ చేస్తే 1320 వచ్చిందంట. ఒక వరుస 11 సంఖ్యల్ని యాడ్ చేసి అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ఎక్కడి వరకు 11 నెంబర్ల వరకు వరుస అది ఏదైనా అవ్వచ్చు. ఆ మొత్తం కూడా వచ్చి 1320 అవుతుందంట. అయితే తర్వాత 11 వరుస సంఖ్యల మొత్తం ఎంత అని క్వశ్చన్ అనమాట. ఈ విధంగా క్వశ్చన్ చాలా సార్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అడిగేటప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 వరుస సంఖ్యలు మొత్తం ఎంత ఉందమ్మా? 1320 అమ్మా. ఇలా ఇచ్చినప్పుడు నెక్స్ట్ 11 వరుస సంఖ్యలు అంటే కొన్నిసార్లు ఫస్ట్ 2 వరుస సంఖ్యలు మొత్తం ఎంత అనేది చూద్దాం. చెప్తే చూడండి, కాన్సెప్ట్ చూడండి. 1 ప్లస్ 2 ఫస్ట్ నెంబర్ వరుసగా ఎలా ఉంటాయి? 1 ఉంటుంది, 2, 3, 4, 5, 6, 7, 8 ఇయే కదా వరుస ఉండే నెంబర్లు. ఇందులో ఫస్ట్ 2 చూద్దాం. ఫస్ట్ 2 చూస్తే ఫస్ట్ 2 ఏముంది? వరుసగా 1, 2 ఉంది. ఈ 2 యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 1 ప్లస్ 2 3 అన్నమాట. ఇది క్వశ్చన్. ఫస్ట్ 2 యాడ్ చేస్తాం, వల్ల ఫస్ట్ 2 వరుస సంఖ్యలు యాడ్ చేస్తాం 3 అయితే దాని తర్వాత 2 సంఖ్యలు యాడ్ చేస్తే ఎంత వస్తుందని క్వశ్చన్ అనమాట. అంటే దీని తర్వాత 2 క్వశ్చన్ ఎంత? 2 సంఖ్యలు ఏంటి? 3, 4 యాడ్ చేస్తే ఎంత అంటే 3, 4 యాడ్ చేస్తే ఎంత అంటే ఎంత వచ్చిందమ్మా? 7 వచ్చింది అనమాట. అంటే ఏమైంది? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది? 3కి 7కి 4 డిఫరెన్స్ వచ్చింది అనమాట. ఈ 4 అనేది ఎలా వచ్చిందంటే 2 స్క్వేర్ అని యాడ్ చేసాం. ఎలా వచ్చింది? 2 స్క్వేర్ అంటే 4 అని చూడండి. ఇక్కడ ఎలా వచ్చింది 2 అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 సంఖ్యలు వరుస సంఖ్యలు 3 అయితే తర్వాత 2 వరుస సంఖ్యలు మొత్తం ఎంత అని వచ్చినప్పుడు ఎన్ని సంఖ్యలకి ఇస్తున్నాడు? 2. తర్వాత 2 వరుస సంఖ్యలు కాబట్టి ఆ 2ని స్క్వేర్ చేయండి. అర్థమైందా? అప్పుడు 7 వస్తాయి. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ చెప్పి చూడండి. ఫస్ట్ 3 వరుస సంఖ్యలు మొత్తం అంటే 1, 2 ప్లస్ 3 ఫస్ట్ 3 వరుస సంఖ్యలు మొత్తం వచ్చేసి 6 అయితే నెక్స్ట్ 3 వరుస సంఖ్యలు మొత్తం ఎంత అని అడిగినప్పుడు ఎన్ని సంఖ్యలకి? నెక్స్ట్ 3 అంటే నేనేం చెప్పా? స్క్వేర్ చేయమన్నా. ఏ నెంబర్కి? 3కి స్క్వేర్ చేస్తే 9. ఈ 9ని ఇక్కడ యాడ్ చేయండి. దేనికి? ఫస్ట్ 3 నెంబర్లు యాడ్ చేసి ఎంత వచ్చిందో ఆ నెంబర్కి. అంటే 6 ప్లస్ 9 అంటే ఎంతమ్మా? 15 వచ్చిద్దమ్మా. నెక్స్ట్ 3 సంఖ్యలు యాడ్ చేస్తే కావాలంటే యాడ్ చేయండి. 1, 2, 3 తర్వాత వచ్చే 3 సంఖ్యలు ఏంటి? వరుసగా 4 ప్లస్ 5 ప్లస్ 6 ఇయే కదా 3. యాడ్ చేయండి. 4, 5, 6 యాడ్ చేసి ఎంత వస్తుంది? 5, 4, 9, 9, 6, 15. చూసి ఎట్లా వచ్చిందో? ఈజీ కదా. సరే ఇంకో క్వశ్చన్ చెప్తా. ఫస్ట్ 4 వరుస సంఖ్యలు మొత్తం ఎంత అనేది చూద్దాం. అంటే ఆల్రెడీ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఫస్ట్ 4 వరుస సంఖ్యలు మొత్తం ఎంత అనేది క్వశ్చన్ ఇచ్చేస్తాడు. 1, 2, 3 ప్లస్ 3 9, 6 ప్లస్ 4 10. తర్వాత 4 ఫస్ట్ 4 వాళ్ళు ఇచ్చింది అవుతా. తర్వాత 4 వాళ్ళు అడిగితే వాటి మొత్తం మనం అడిగితే ఆ 4కి స్క్వేర్ చేయండి. 4 స్క్వేర్ ఎంత? 4 × 4 16. ఆ 16 ఇక్కడ యాడ్ చేయండి. 16 యాడ్ చేస్తే 26 వస్తుందన్నమాట. కాకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ 4 నెంబర్లు 4 తర్వాత ఏమొస్తాయి? 5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 8 ఒక్కసారి యాడ్ చేయండి. ఇవి నేను చిన్న నెంబర్లు కాబట్టి మీకు అర్థం అవుతుందని నేను చెప్తున్నా. 5 ప్లస్ 6 11, 11 ప్లస్ 7 18, 18 ప్లస్ 8 26 వచ్చింది కదా. చూసారా? నేను మీకు ఫస్ట్ 2 సంఖ్యలు చెప్పాను, తర్వాత 3 సంఖ్యలు చెప్పాను, తర్వాత 4 సంఖ్యలకి చెప్పాను. అసలు ఇది ఏంటంటే మీకు అసలు వరుస సంఖ్యలు ఇచ్చినప్పుడు తర్వాత వరుస సంఖ్యలు సేమ్ ఇచ్చినప్పుడు ఎలా వస్తుంది కాన్సెప్ట్ నీకు చెప్పాను. ఇక క్వశ్చన్ ఇచ్చామా? ఇక్కడ 11 వరుస సంఖ్యలు మొత్తం కూడా 11 వరుస సంఖ్యలు మొత్తం యాడ్ చేస్తే 1320 వస్తుందంట. అప్పుడు తర్వాత 11 సంఖ్యలు ఏం చెప్పా? ఆ 11కి స్క్వేర్ చేయండి. 11 స్క్వేర్ అంటే ఎంత? 11కి స్క్వేర్ వాల్యూ ఎంత? 121. ఆ 121 ఇక్కడ యాడ్ చేసి
ఆ వాల్యూ ఏదైతే వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. యాడ్ చేయండి. 1 2 2 4 3 1 4 1 1441 ఇది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 చూసారు ఎంత ఈజీగా. మీకు దీని అమ్మ కాన్సెప్ట్ ఏమర్థం అసలు. మీకు ట్రిక్కీగా ఒక షార్ట్ కట్ తో ఈ విధంగా ఒక వరుస సంఖ్యలో ఒక 11 వరుస సంఖ్యలు ఇచ్చి దాని యొక్క మొత్తం ఇస్తే దాని తర్వాత 11 వరుస సంఖ్యలు లేదా 13 వరుస సంఖ్యలు మొత్తం ఇచ్చాడమ్మ సంథింగ్ ఎంతో. నెక్స్ట్ 13 వరుస సంఖ్యలు ఎంత, దీన్ని స్క్వేర్ చేసింది 13 స్క్వేర్ ఎంత, 13కి స్క్వేర్ ఎంత 169. ఆ 169 యాడ్ చేసేస్తాం. ఆ 169 దీనికి అంతకుముందు మొత్తం ఎంత యాడ్ చేస్తే ఎంత వచ్చింది దానికి యాడ్ చేస్తే అదే అవుతుంది. ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఇటువంటి క్వశ్చన్ చాలా సార్లు వచ్చినాయి కాబట్టి మీకు చాలా అర్థమయ్యే విధంగా చెప్పాను అన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం ట్రిక్కీ ఇచ్చాడు కానీ మనం ఈజీగా చేయొచ్చు. ఎవరు ఈజీ చేస్తారు, కాన్సెప్ట్ ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు మాత్రమే ఈజీగా చేయగలరు. చెప్తా చూడండి, నేను కాన్సెప్ట్ చెప్తాను. ఓకే, ఇక్కడ ఏం ఇచ్చాడు, ది సమ్ ఆఫ్ 5 consecutive odd numbers 575. వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ నెక్స్ట్ 5 consecutive numbers. చూడండి, ఫస్ట్ 5 కి ఇచ్చాడు. ఫస్ట్ 5 ఏం చెప్పాడు, ఫస్ట్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్ యాడ్ చేస్తే 575 వస్తుంది అన్నాడు. తర్వాత 5 నంబర్ చేయమన్నాడు. నేను ఆల్రెడీ చెప్పేశా, ఫస్ట్ 5 నంబర్కి ఇచ్చినప్పుడు నెక్స్ట్ 5 నంబర్కి యాడ్ చేస్తే ఎంత వస్తుందని చెప్పినప్పుడు మనము ఆ 5కి స్క్వేర్ చేయమన్నా. సేమ్ 5 స్క్వేర్ 25. ఈ 25 యాడ్ చేసేటప్పుడు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఇందాక మనకి వరుసగా కాన్సిక్యూటివ్ నంబర్స్ అన్నాడు కానీ ఆడ్ నంబర్సా ఈవెన్ నంబర్స్ ఇలా చెప్పాలా. ఇక్కడ మనకు ఆడ్ నంబర్ చెప్పారు. ఆడ్ నంబర్స్ ఎలా ఉంటాయమ్మా, 1 3 5 7 అంటే ఇలా ఆడ్ నంబర్స్ ఉంటాయి. ఇంత ఆడ్ నంబర్స్ ఉన్నప్పుడు ఒక నంబర్కి డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది. ఇందాక సమ్మలు మనం చేసినప్పుడు వరుసగా కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటే 1 2 3 4 5 ఇలా తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు కాన్సిక్యూటివ్ నంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. 1 ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా యాడ్ చేస్తాం, స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక్కొక్క నంబర్ మధ్య ఆడ్ నంబర్స్ అని ఇచ్చినప్పుడు డెఫినెట్ గా 2 డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ వాల్యూ స్క్వేర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 2 చేసుకోవాలి, డబల్ చేసుకోవాలి. స్క్వేర్ చేసిన తర్వాత దాన్ని డబల్ చేసుకుని ఆ వాల్యూని యాడ్ చేస్తాం. అంటే 25 కి డబల్ ఎంత, 50. ఈ 50 యాడ్ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ మనం వేస్తాం. అంటే 5 7 5 12 6 625 అవుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. నాకు క్వశ్చన్ ఇప్పుడు క్వశ్చన్ డిఫరెన్స్ చిన్నది, ఆడ్ నెంబర్ ఇచ్చాడు. ఆడ్ నెంబర్ కి ఒక నెంబర్ ఆడ్ నెంబర్స్ కి ఏముందమ్మా డిఫరెన్స్ 2 అని వచ్చింది కాబట్టి దాన్ని డబల్ చేసావు. ఏ స్క్వేర్ అయితే చేసావు దాన్ని డబల్ చేసుకుని మన వాల్యూ వేసాం. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ అమ్మ. ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ మోడల్. కొన్నిసార్లు ఈవెన్ నెంబర్ అని కూడా ఇస్తాడు. ఈవెన్ నెంబర్ అంటే ఏంటమ్మా, 2 4 6 8 ఇలా ఉండే ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ నెంబరే. అప్పుడు ఈవెన్ నెంబర్ వీటి మధ్య కూడా డిఫరెన్స్ ఎంత ఉండదు, 2 ఉంది. 4కి 6కి ఎంత ఉంది, 2 ఉంది. 6కి 8కి ఎంత ఉంది, 2 ఉంది. అప్పుడు కూడా ఆ స్క్వేర్ చేసిన తర్వాత డెఫినెట్లీ కూడా డబల్ చేసి ఆ వాల్యూ ఇంటూ 2 చేసి ఆ వాల్యూ మాత్రం యాడ్ చేసి అప్పుడు మనం ఆన్సర్ పెడతాం అనమాట. ఆ విధంగా ఈ సమ్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్స్. ఇవన్నీ డెఫినెట్లీ కూడా వస్తాయి ఎగ్జామ్స్ కి. ఓకేనా. 24వ క్వశ్చన్ చూద్దామా. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా నేను చాలా షార్ట్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇబ్బంది పడ అవసరం ఏం లేదు. క్వశ్చన్ 24 క్వశ్చన్ చూద్దాం. ది యావరేజ్ ఆఫ్ 10 నెంబర్ ఈస్ 7. యావరేజ్ ఇచ్చాడు. ఏం చెప్పాడమ్మా, 10 నెంబర్స్, ఒక 10 నెంబర్ల యొక్క యావరేజ్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి 7 అని ఇచ్చాడమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ 12, ప్రతి నెంబర్ కూడా ఈ 10 నెంబర్ ప్రతి నెంబర్ కూడా మల్టిప్లై చేస్తున్నాడు. ఎంతతో మల్టిప్లై చేస్తున్నాడు, 12తో మల్టిప్లై చేస్తున్నాడు. అప్పుడు ది యావరేజ్ ఆఫ్ ది న్యూ సెట్ ఆఫ్ నెంబర్, తర్వాత ఈ యావరేజ్ ఏమవుతుంది అనేది క్వశ్చన్. మీకు కాన్సెప్ట్ చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేనేం చెబుతున్నానంటమ్మా, ఒక ఫస్ట్ 2 నంబర్లకి యావరేజ్ చూస్తా. 1 ఉంది, 2 ఉంది. ఈ 2 నంబర్లకి నేను యావరేజ్ చెప్తా చూడండి. 1 + 2 3, అంతే కదా. 1 + 2 3. ఈ నెంబర్లోకి సరే మీకు కొంచెం ఇలా కాకుండా కొంచెం ఈజీ చెబుతాండి. ఏదైనా ఒక 2 నెంబర్లు చెప్తా. 2 ఉంది,
4 ఉంది. మీకు పాయింట్లో కాకుండా డెసిమల్ పాయింట్లో కొంచెం కష్టపడతారు, అర్థం కాదు. డెసిమల్లో కాకుండా డైరెక్ట్ చెప్తాను. 2, 4 ఈ యావరేజ్ మనకు కావాలి. 2, 4 2 నంబర్లు ఉన్నాయి. ఈ యావరేజ్ ఎంత అవుతుందమ్మా? యాడ్ చేసుకుని బై 2 చేస్తాం. అంతేగా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇక్కడ రాసుల మొత్తం అంటే ఎంత? 2 + 4 యాడ్ చేస్తావు. 2 + 4 6. మొత్తం సంఖ్యలు 2 కాబట్టి 6/2 తీసుకుంటే 3 అనేది యావరేజ్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 నంబర్లు కూడా ఎంతో ఒక నెంబర్తో మల్టిప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 2 నెంబర్లు కూడా 2తో మల్టిప్లై చేస్తా. అంటే 2 2 4, 4 2 8. ఇప్పుడు ఈ యావరేజ్ ఎంత అవుతుంది? అది క్వశ్చన్. ఫస్ట్ 2 నెంబర్ల యావరేజ్ అనేది 3 అయింది. అయితే ఈ 2 నెంబర్లో కూడా ఒక నెంబర్తో మల్టిప్లై చేశా. 2 2 4 తీసుకున్నా, తర్వాత మళ్ళీ 4 2 8 తీసుకున్నా. ఇప్పుడు ఈ యావరేజ్ ఎంత అవుతుంది? 4 + 8 12, 12/2 అయితే 6 అవుతుంది. అంతే కదా? దీని అర్థం ఏంటమ్మా? దీని అర్థం ఏముంది? చూడండి, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 6 అయింది. అంటే ఏమైంది? ఇంటూ 2, ఇది కూడా ఇంటూ 2 అయిపోయింది. ఇక్కడ ఏదైతే ఒకవేళ ఇంటూ 3 అయింది అనుకోండి, ఇది కూడా 3 అవుతుంది. కావాలని చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను ఈ నెంబర్ని మళ్ళీ 3తో మల్టిప్లై చేస్తున్నా. 3 2 3 6, 4 3 12. యావరేజ్ ఎంత ఉంది చూద్దామా? రాసుల మొత్తమే రాసు సంఖ్య. 12 + 6 18, 18 + 2 ఏమైందమ్మా? 2 సార్లు 9 సార్లు క్యాన్సిల్ అయిపోతుంది, 9 వచ్చింది. అంటే ఏమైంది? 3 3 9. అంటే ఈ నెంబర్ ఎంతైతే మల్టిప్లై చేస్తున్నామో దాని యావరేజ్ కూడా అంతే మల్టిప్లై అయ్యేది, అదే నెంబర్ మల్టిప్లై అయ్యేది అని అర్థం గుర్తుపెట్టుకోండి. లేదా ఎంతైతే ఒకసారి ప్రతి నెంబర్ కూడా ఎంత యాడ్ చేస్తామో అంతే యావరేజ్ కూడా యాడ్ అవుతుంది. ఒకసారి 3 యాడ్ చేసాం అనుకోండి, రెండింటికి కూడా ఇక్కడ కూడా 3 యాడ్ చేయాలి, ఇక్కడ యావరేజ్ కూడా కొత్త యావరేజ్ కి. అంటే ఈ సమ్మ ప్రకారం ఇక్కడ యావరేజ్ 10 నెంబర్లు వచ్చేసి 7 అయితే ప్రతి నెంబర్ను కూడా 12తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ న్యూ వచ్చే నెంబర్ ఏమవుతుందమ్మా? ఈ నెంబర్ను మల్టిప్లై విత్ 12తో మల్టిప్లై చేయాలి. అంటే 7 × 12. 7 × 12 వాల్యూ ఎంతైతే వస్తుందో అదే మనం తీసుకుని ఆన్సర్ రాయాలి. అంటే 7 × 12 ఎంతమ్మా? 84. 84 అంటే ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. చూసారా? వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్క్స్. మీకు చిన్నగా చెప్పాను, తర్వాత ఆ వాల్యూని ఎలా తీసుకురావాలో చెప్పాను. ఈ విధంగా ఇచ్చినప్పుడు యావరేజ్ ఎంతైతే మల్టిప్లై చేస్తాం అదే నెంబర్ ఇక్కడ కూడా మల్టిప్లై చేయాలి, కొత్త నెంబర్ యావరేజ్ రావాలంటే. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ గుర్తుపండి. ఎంతైతే మల్టిప్లై చేస్తాం అంత మల్టిప్లై చేస్తారు. ఎంతైతే యాడ్ చేస్తారు ఇక్కడ కూడా అంతే యాడ్ చేస్తాం. ఒకవేళ మైనస్ చేసి ఇక్కడ కూడా మైనస్, ప్రతి నెంబర్ కూడా మైనస్ చేసాం అనుకోండి, ఇక్కడ కూడా మైనస్ చేయాలి డెఫినెట్లీ కూడా అనేది గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇవి ఈ రోజున మోడల్స్. ఓకేనా? బాయ్ అండి.